ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ పలావ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే మష్రూమ్స్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు టేస్ట్ సరిపడేంత కారం, ఉప్పు, పసుపు వేసుకొనేసి కర్డ్ వేసుకోండి. కర్డ్ మంచిగా ఎక్కువ వేసుకోండి. 1 కప్ దాకా వేసుకున్న తర్వాత మన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అంటే లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. రైస్లో కూడా కొంచెం వేస్తాం కాబట్టి సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పైన బాగా మ్యాగ్నేట్ అవుతే బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొనేసి ఆయిల్ అలాగే గీ వేసుకొని మంచిగా కాగిన తర్వాత జీడిపప్పు అలాగే కొంచెం లైట్గా వేసుకొని, ఫస్ట్ స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. స్పైసెస్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అలాగే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆలు, పచ్చిమిరపకాయ అలాగే ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బాగా వేగిన తర్వాత టమోటా వేసుకున్నాను. అది బాగా మగ్గిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి బాగా మగ్గించిన తర్వాత వాటర్ అనేది వేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని మంచిగా ఉడకనిచ్చాను. ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర అలాగే పుదీనాతో పైన అయితే గార్నిష్ చేసేసాను. సర్వింగ్కి వస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా?